ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ విజన్ తెలుగు ఛానల్. సో ట్రేడర్స్ ఇది ఒక షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక 10 డేస్లోని ఈ స్టాక్స్ అనేది బులిష్ మూమెంట్లో ఉంటాయి. నెక్స్ట్ దాని టార్గెట్ స్టాప్ లాసెస్ కొన్ని ఇక్కడ మీకు చెప్తాను. ట్రేడర్స్ ఇంకెవరైనా కొత్తమంది మన వీడియో చూసినట్లయితే ఈ ట్రేడింగ్ విజన్ ఛానల్ అనేది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం చూడండి. ఈరోజు మనకి 7:56 అవుతుంది. ఈరోజు Jan 15th. సో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న ఈ షార్ట్ వీడియో ఆ 3 స్టాక్స్ పేర్లు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టాక్స్ వచ్చేసరికి విప్రో, సెకండ్ స్టాక్స్ వచ్చేసరికి బిఎల్, థర్డ్ స్టాక్ వచ్చేసరికి బిహెచ్ఎల్. ఈ 3 స్టాక్స్ అనేది టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎలా ఉండాలి నేను చెప్తాను చూడండి. స్టాప్ లాస్ అనేది డైలీ డే ఫ్రేమ్లో క్యాండిల్ అనేది నేను చెప్పిన లైన్ కింద క్లోజ్ అవుతేనే స్టాప్ లాస్ తీసుకోండి. అది ఇంట్రాడేలో 5 మినిట్స్ కానీ లేదా 15 మినిట్స్ కానీ క్యాండిల్ ఆ లోకి స్టాప్ లాస్ అయితే మీరు అది కన్సిడర్లీ తీసుకోవచ్చు. ఓన్లీ ఒక డే క్లోజ్ అయ్యే ముందు ఆ డే క్యాండిల్ నేను గీసిన లైన్ కింద క్లోజ్ అవుతున్న స్టాప్ లాస్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కూడా ఇంట్రాడేలో మీకు ఎంత టార్గెట్ కావాలో 1:1 కావాలో 1:2 కావాలో అది నేను మాత్రం అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ స్టాక్స్ వచ్చేసరికి విప్రో మీకు ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో విప్రో ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసిందంటే ఈ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా, ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏమొచ్చి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న ఒక సపోర్ట్ అండ్ పాయింట్, అలాగే నెక్స్ట్ ఈ యొక్క ట్రెండ్ లైన్ చూసారు కదా, ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక డయాగ్నల్ ట్రెండ్ లైన్, ఇది కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఈ విప్రోలో 494లో ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఒక 2-3 డేస్ దాని మీద సస్టైన్ అయిందనుకో మీరు టార్గెట్ 525 వరకు పెట్టేసుకోవచ్చు. సో దీని స్టాప్ లాస్ వచ్చేసరికి మీరు ఎక్కడ పెట్టారు, ఈ రెడ్ లైన్ చూసారా, నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను 464 దగ్గర పెట్టాను. ఒక డైలీ టైం ఫ్రేమ్లోని 464 దగ్గర వరకు ఒక క్యాండిల్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఆ స్టాప్ లాస్ హిట్ అవుతే మీరు ఎగ్జిట్ వచ్చేసారు. ట్రేడర్స్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఓకేనా ట్రేడర్స్. నెక్స్ట్ ఇంకో స్టాక్స్ వచ్చేసరికి నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ బిఎల్ కొన్న చూడండి ఒకసారి. బిఎల్ కొన్న బులిష్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ షార్ట్ కవరింగ్ అవుతుంది. సో ఇది కొన్న ఈ డయాగ్నల్ ట్రెండ్ల మీద ఇది సపోర్ట్ తీసుకుంటుంది. సో మార్కెట్ అనేది దీనిపైన రన్ అవుతుంది. సో మీరు మార్కెట్లో ఇప్పుడు ఒకవేళ బిఎల్లో భారత్ ఎలక్ట్రానిక్స్లో ఎంటర్ తీసుకుంటే మీరు వచ్చేసరికి టార్గెట్ 200 పెట్టింది. దాని స్టాప్ లాస్ వచ్చేసి మీకు 181.90. ఒక డైలీ టైం ఫ్రేమ్లో 181.90 క్లోజ్ అవుతేనే బిఎల్లో మీరు ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ స్టాక్ థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి బిహెచ్ఎల్ కూడా చూపిస్తాను. బిహెచ్ఎల్ కూడా షార్ట్ కవరింగ్ అవుతుంది. బిహెచ్ఎల్లో ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇదొక ట్రెండ్ లైన్ అనమాట. ఈ ట్రెండ్ లైన్లో మెయిన్ ట్రెండ్ లైన్, ఇది షార్ట్ ట్రెండ్ లైన్. నెక్స్ట్ ఇది ఒక రెక్టాంగిల్ బ్లాక్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్. సో ఈ బిహెచ్ఈఎల్కి టార్గెట్స్ అనేది మల్టిపుల్స్ ఉన్నాయి. సో మీరు ఒక హైయెస్ట్ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం ఒక తక్కువ క్వాంటిటీతో ఎగ్జిట్ అవుతూ ఉండండి ఫస్ట్. నెక్స్ట్ మీ ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్ అనేది 201లో ఉంది కదా, 201లో మీరు ఎంట్రీ తీసుకుంటే మీరు స్టాప్ లాస్ వచ్చేసరికి మీరు 190 పెట్టుకోండి. 190 పెట్టుకుంటే ఒక డైలీ టైమ్లో 190 కింద పెట్టుకుంటే మీ స్టాప్ లాస్ అక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 203 పెట్టుకోండి. నెక్స్ట్ 210 పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి 219 పెట్టుకోండి. ఇంకా ఒకళ్ళు మీరు ఉండాలి ఇంకా స్టే చేయాలనుకుంటే 226 అనేది మీ ఒక 4 టార్గెట్. సో ట్రేడర్స్ ఈ 3 స్టాక్స్ ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకుని Jan 15th నేను ఈ టైంలో రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఒక 10 to 15 డేస్లో నేను అనుకున్న టార్గెట్. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, తక్కువ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్.